హాయ్ మై లవ్లీ ఇయర్స్. ధన్ను అయితే ఆల్రెడీ స్కూల్ కోసం ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడని చెప్పాను కదా. ఇక దానికి సంబంధించి ఇక్కడైతే మెడికల్ టెస్ట్ అనేది ఒకటి చేయించుకోవాలి. ఇక్కడ ఇండియన్ స్కూల్లో వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఈ టెస్ట్ అయితే చేయించుకోవాలి. ఇక దీనికోసం అయితే మేము వాళ్ళొక పర్టికులర్గా హాస్పిటల్ అనేది ఇస్తారు, అక్కడికి వెళ్తున్నాము. ఇక ఈ క్లినిక్ వచ్చేసి చాలా చిన్నది, రిగ్గాయిలో కోర్టు పక్కనే ఉంటుంది. అన్ని స్కూల్కి ఒకటే క్లినిక్ ఉండదు, అలా డిఫరెంట్ గా వాళ్ళకి ఏరియాకి నియర్గా ఉన్నవి అలా ఇస్తారనమాట. ఈ ప్రాసెస్కి అంతా కూడా ఏ విధమైన ఛార్జెస్ ఉండవు. మనకి ఎవరైనా హెల్ప్ చేస్తే వాళ్ళకి ఎంతో కొంత మనం ఇవ్వాలి అంటే ఇచ్చుకోవచ్చు అంతే. అసలు ఇలాంటి టెస్ట్ అయితే వేరే దేశాల్లో ఉంటుందో లేదో తెలియదు, కానీ కువైట్లో మాత్రం ఈ టెస్ట్ ఇంకా మ్యాండేటరీ అనమాట. స్కూల్కి వెళ్ళాలి అంటే ఎంత పర్టికులర్గా చెప్తున్నాను. అసలు ఈ టెస్ట్లో ఏం చేస్తారో ఇప్పుడు చూపించేస్తాను. ముందుగా అయితే ఒరిజినల్ బర్త్ సర్టిఫికెట్, ఒరిజినల్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్, ఇంకా అలానే సివిల్ ఐడి కాపీస్ ఇవన్నీ తీసుకెళ్ళాలి. అక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసి పేపర్ అయితే అంటించారు. ఇవన్నీ మనం కరెక్ట్గా తీసుకెళ్తే అక్కడే క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది ఆన్లైన్లో, అక్కడే మనం అపాయింట్మెంట్ అనేది తీసుకోవాలి. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ హైట్ వెయిట్ చెక్ చేశారు. ఇక ఫస్ట్గా అయితే ఐ టెస్ట్ చేశారు. దాని తర్వాత వాళ్ళ హార్ట్ బీట్ ఎలా ఉందో చూసి వాళ్ళకి డయాబెటీస్ కానీ బీపీ కానీ ఇంకేమైనా ముందు ఆపరేషన్స్ అవనియా ఇవన్నీ చెక్ చేశారు. ఇక మెయిన్ ఏంటంటే వాళ్ళ అసలు జెండరు బాయ్ గర్ల్ అంతా కరెక్ట్గా ఉందా లేదా ఇదంతా కూడా పర్టికులర్గా చెక్ చేస్తారనమాట. ఇదంతా కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ తరపు నుంచే జరుగుతుంది. MOH ఒకసారి ఫిట్ అని సర్టిఫికేట్ ఇచ్చేసిందంటే ఆ ఫైల్ని మనం తీసుకెళ్లి స్కూల్లో సబ్మిట్ చేసేస్తే మనకి అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది.